హలో దశలో క్యాప్సికం కర్రీ ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసి అది వేడయ్యాక ఆనియన్స్ వేయాలి. అవి కాస్త మగ్గినాక అందులో పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కలిపాక ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి చూడండి ఎలా మగ్గినాయో, ఇవన్నీ బ్రౌన్ కలర్ అయ్యే వరకు నూనెలో వేయించాలి. ఇప్పుడు ఇందులో పల్లీలు, నువ్వులు అవి రెండు వేయించి మిక్సీలో పట్టి ఆ మిశ్రమం అంతా ఈ కర్రీలో వేయాలండి. ఇది వేయడం ద్వారా కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిలో క్యాప్సికం వేసుకోవాలండి. క్యాప్సికం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. క్యాప్సికం ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద ఉడకనించండి. తర్వాత టమాటా వేస్తున్నాను. టమాటా వేసి ఒక 5 to 6 మినిట్స్ చిన్న మంట మీద ఉడకనించండి. తర్వాత ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాను. కారం వేసి కర్రీ మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోసినాక చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఇందులో ఒక ½ టీ స్పూన్ గరం మసాలా వేసానండి. తర్వాత ధనియాల పౌడర్ వేసాను 1 స్పూను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసానండి. అంతే, కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.